నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక తెలంగాణ రాజధాని అంతర్జాతీయ ఐటీ హబ్ అయిన హైదరాబాద్ నగరంలో ఒక అరుదైన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు భాగ్యనగర వీధుల్లో మార్మోగుతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో నూతనంగా నిర్మించిన యుఎస్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేసింది. ఈ అసాధారణ గౌరవంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందించడం, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. భారతదేశంలో ఒక అమెరికా సిట్టింగ్ ప్రెసిడెంట్ పేరు మీద ఒక వీధికి లేదా రహదారికి నామకరణం చేయడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకొని డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో ప్రత్యేకంగా ఒక పోస్ట్ పెట్టారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, భారతదేశంలో యుఎస్ రాయబారి సెర్జియో గోర్ కలిసి ఈ బోర్డును రహదారిని ప్రారంభిస్తున్న ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ భావోద్వేగంగా స్పందిస్తూ, థ్యాంక్ యూ తెలంగాణ, భారతదేశంలో ఈ తరహా అరుదైన గౌరవాన్ని గుర్తింపును పొందిన మొట్టమొదటి యుఎస్ అధ్యక్షుని నేనే కావటం ఎంతో గర్వంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ నామకరణం వెనుక తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విజన్, వ్యూహాత్మక ఆలోచన ఉన్నాయి. హైదరాబాద్ నగరం కేవలం భారతదేశానికి పరిమితం కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, భారీ క్యాంపస్లు అన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అమెరికా వెలుపల అతిపెద్ద యుఎస్ కాన్సులేట్ కార్యాలయం కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి బలమైన స్నేహబంధాలకు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తింపుగా, ఒక గౌరవ సూచికగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 23న అధికారికంగా ఈ రహదారిని ప్రారంభించారు. త్వరలోనే హైదరాబాద్లో ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జరగబోతోంది. ఈ సమిట్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అమెరికన్ కంపెనీల సీఈఓలు తరలిరానున్నారు. అంత పెద్ద అంతర్జాతీయ సదస్సుకు ముందే తెలంగాణ ప్రభుత్వం ఇంతటి సాహసోపేతమైన, ఆసక్తికరమైన కార్యక్రమాన్ని చేపట్టడం వెనుక అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలనే బలమైన సంకల్పం కనిపిస్తోంది. గ్లోబల్ లీడర్ల దృష్టిని హైదరాబాద్ వైపు తిప్పుకోవడానికి ఇదొక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం ఐటీ హబ్ గానే కాదు, అంతర్జాతీయ సంస్థలకు, వివిధ దేశాల సంస్కృతులకు ప్రతిబింబంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నగరంలోని ప్రముఖ రహదారులకు, కూడళ్లకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా నామకరణాలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థల పేర్లను కూడా ఆయా ప్రాంతాల్లోని కీలక రహదారులకు పెట్టాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల ఆయా కంపెనీలకు నగరంతో ఉన్న బంధం మరింత బలపడటమే కాదు, కొత్తగా వచ్చే అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ సురక్షితమైన, అనుకూలమైన వేదిక అనే నమ్మకం కలుగుతుంది. మొత్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రారంభం అనేది కేవలం ఒక రోడ్డుకు పేరు పెట్టడం మాత్రమే కాదు, ఇది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో మరో మెట్టు ఎక్కించింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడే తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ పోస్ట్ చేయడంతో గ్లోబల్ బిజినెస్ వర్గాల్లో హైదరాబాద్ పేరు మరోసారి గట్టిగా మార్మోగుతోంది. రాబోయే రోజుల్లో అమెరికా నుంచి మరిన్ని భారీ పెట్టుబడులు, సరికొత్త సాంకేతిక ప్రాజెక్టులు తెలంగాణకు తరలి రావడానికి ఈ చారిత్రాత్మక నిర్ణయం ఒక బలమైన పునాదిగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.